అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన వీడియోలో పవిత్రమైనటువంటి మొహరం పర్వదినం గురించి తెలుసుకుందాము. ఈ మొహరంనే పీర్ల పండగ అని కూడా అంటారు. ఇది ఇస్లామిక్ నూతన సంవత్సర ప్రారంభము. మనకు ఉగాది ఎలాగనో ముస్లిమ్స్కి ఇది అలా నూతన సంవత్సరము. ఈ పీర్ల పండగ ఎప్పుడు జరుపుతారు అంటే మనకు నెలవంక కనిపించిన రోజు గుండం తవ్వుతారు. ఆ రోజు పీర్లు కూర్చోబెట్టేస్తారనమాట. ఆ రోజు నుండి 10వ రోజు పీర్లు ఎట్టుకెళ్తాయి. ఆ 10వ రోజు దినం అన్నమాట. ఈ పీర్లు చనిపోయి ఉంటాయన్నమాట. 10వ రోజున దినం అన్నమాట అది. మనము 3 రోజులు 15 రోజులు 21 రోజు అలా ఎలా దినాలు చేస్తామో అలా ముస్లిమ్స్ 3 రోజులు 5 రోజులు 10 రోజులు 40వ రోజు ఇలా దినాలు చేస్తారనమాట. అలా ఇది 10వ రోజు. ఈ పీర్లు ఎలా చనిపోయారు అంటే యహూదులు అనే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళు దేవుడు లేడు, మీరు పూజలు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళను సతాయిస్తూ ఉంటారు. కానీ వీళ్ళు లేదు, దేవుడు ఉన్నాడు, మేము పూజలు చేస్తూనే ఉంటాము అని అల్లాను కొలుస్తూ నమాజులు చేసుకుంటూ ఉంటారు. మహమ్మద్ హుస్సేన్ వాళ్ళు, మహమ్మద్ హుస్సేన్ భార్య ఫాతిమాబీ, వాళ్ళ పిల్లలు హసన్ హుస్సేన్. ముస్లిమ్స్ రోజు నమాజ్ చేసుకుంటారు కదా, అలా వాళ్ళు నమాజ్ చేసుకునే ఆ టైంలో ఏం జరిగినా కూడా వాళ్ళు కనీసం పక్కకు కూడా కదలరట. కనీసం పక్కన పాము వచ్చి కుట్టిన కూడా పక్కకు కూడా కదలరట. ఆ టైం కోసం యహూదులు వేచి చూస్తున్నారు. వీళ్ళు ఏ టైంలో నమాజ్ చేస్తారు. నమాజ్ చేసే టైం కాకుండా మామూలుగా విడి టైంలో వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళకి అసలు ఏమీ దెబ్బలు తగలట్లేదు, వాళ్ళు చావట్లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి కొలుస్తారు కాబట్టి వాళ్ళకు ఆ శక్తి ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు యహూదులు ఏం చేస్తారు, లేదు వీళ్ళు ఇలా చావట్లేదు కదా, నమాజ్ చేసే టైంలో అయితే వాళ్ళు ఇంకా పక్క కదలరు, మనతో వాళ్ళు యుద్ధం చేయరు కదా, ఖచ్చితంగా వాళ్ళని చంపేద్దాము అని చెప్పేసి మహమ్మద్ హుస్సేన్ వాళ్ళు నమాజ్ చేసుకునే టైం కోసం వేచి చూస్తారు. వాళ్ళు తెల్లవారుజామున నమాజ్ చేసుకునే టైంలో వెళ్ళి తలలు నరికేస్తారనమాట. ఆ తలలను తెచ్చి కర్రలకు పెట్టి పూజలు చేస్తున్నారు. ఇప్పుడు నెలవంక కనిపించిన రోజు గుండం తవ్వుతారు కదా, 9 రోజుల తర్వాత అంటే 10వ రోజు వాళ్ళ ఆత్మకు శాంతిగా ఈ పండుగను చేస్తారు. అలీ, హుసేన్, ఇమాం కాసిం, చిన్న బాదుల్లా, పెద్ద బాదుల్లా, లాల్ స్వామి ఇలా చాలామంది వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేవుడు ఉన్నాడు అని యుద్ధం చేసి మరీ పోరాడి వాళ్ళ ప్రాణాలను కోల్పోయారట. వాళ్ళ కోసం మనం ఎందుకు మాతం చేసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళ గుండెల మీద కొట్టుకుంటూ పీర్లను ఏటి వరకు తీసుకెళ్ళి అక్కడ ఆ పీర్లను బాక్సులలో పెట్టేస్తారు. ఈ దేవుళ్ళను నమ్మిన వాళ్ళకి వాళ్ళ కోరికలు ఖచ్చితంగా తీరుతాయని నమ్ముతారండి. వాళ్ళ కోరికలు తీరాక ఒక్కొక్కరు ఒక్కో రకంగా మొక్కుంటారనమాట. మా కోరిక తీరితే మీకు ఇలా గొడుగు సమర్పిస్తామని కానీ, చక్కెర సమర్పిస్తామని కానీ, రుమాలో బాసకము ఇలా ఎవరికి తోచింది వాళ్ళు మొక్కుంటారు. వాళ్ళ కోరికలు తీరాక నెక్స్ట్ ఇయర్ వాళ్ళ మొక్కును చెల్లించుకుంటారనమాట. స్వామి వాళ్ళని ఎత్తుకొని గుండంలో నిప్పులలో కూడా దిగుతారండి. ఆ స్వామితో పాటు మనం వెళ్ళినా కూడా మనకు కూడా ఏమీ కాదు, అసలు నమ్మకంతో దిగాలండి. పెద్ద పెద్ద మొద్దులు తెచ్చి మరీ నిప్పులు గుండం కాలుస్తారు. చాలా పెద్ద పెద్ద నిప్పులు ఉంటాయి, అయినా కూడా ఏమీ కాదు. ముస్లిమ్స్లో కూడా షేక్స్, సియా, సున్నీలు అని కొన్ని తెగలు ఉంటారు కదా. సియా ముస్లింలు మాతం చేస్తారట, సున్నీ ముస్లింలు ఉపవాసాలు ఉంటారట. బాధ అంటే చీకటి కదా, చీకటికి గుర్తుగా వాళ్ళు నల్ల బట్టలు ధరిస్తారట. ఈరోజు మానవత్వానికి సత్యానికి నిలువెత్తు నిదర్శనం. పీర్లను ఎత్తుకొని గుండంలో దిగే వీడియో, అలాగే మాతం చేసుకునే వీడియో అన్నీ ఉన్నాయి. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పీర్లను ఎత్తుకొని
గుండంలో దిగే వీడియో ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గుండం తొక్కే తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట. ఇది పక్క ఊరి పీరు వచ్చి మా ఊరి పీరు పక్క ఊరి పీరు రెండు సలాం అందుకుంటాయి.
Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.